జలమండలిలో ఇష్టారీతిన బదిలీలను చేపట్టడం జరుగుతుంది. అంటే ఒక సంస్థలో ఉన్నప్పుడు ఆ బదిలీలు చేపట్టాలంటే అంటే 4 సంవత్సరాలు అయింది అని అంటే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేసే ముందు వారికి సంబంధించి అంటే వాటర్ వర్క్స్ అనేది ఎమర్జెన్సీ డ్యూటీ కాబట్టి వారికి సంబంధించి వారు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా మ్యాండేటరీగా పరిగణలోకి తీసుకునే అంశం కాబట్టి బదిలీలు చేపట్టేటప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించేసి ఆప్షన్ ద్వారా కావచ్చు ఏదున్నా సరే దాని ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత బదిలీలు చేపట్టడం అనేది ఎంతో ఆనవాయితీగా రావడం జరుగుతుంది. కానీ అట్లా ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చింది జలమండలి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న ఏదైతే డీజీఎంలకు సంబంధించిన బదిలీల ప్రక్రియ ఏదైతే చేపట్టడం జరిగిందో అదంతా కూడా ఇష్టారీతిన చేయడం జరిగిందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ఎవరిని పిలిచింది లేదు, ఎవరితో మాట్లాడింది లేదు, ఏం లేదు. డైరెక్ట్ ఆఫీస్లో ఏసీ రూమ్లో కూర్చొని ఇష్టం ఉన్నట్టు చేయడం జరిగింది. అంటే ఒక ఏజిఎం ఒక ప్లేస్ లో ఉంటే అతను తీసుకొని శివారు ప్రాంతాల్లో వేయడం జరిగింది. అంటే కనబడ్డోళ్ళను కనబడ్డట్టుగా ఇష్టం ఎక్కడికి పడితే అక్కడ పడేయడం జరిగింది. అంటే ఇందులో కూడా మళ్ళీ ఇంకొకటి ఎవరైనా పర్యవేలతో వచ్చి ఏదైనా రెఫరెన్స్ తోటి ఫోన్ చేయించుకుంటే మాత్రం వాళ్ళకి ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్ల మాత్రం వాళ్ళంతా కూడా ఉండడం జరిగింది. రిమైనింగ్ డీజీఎంలంతా కూడా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని అంతా కూడా శివారు ప్రాంతాలకు కావచ్చు అక్కడిక్కడ పడేయడం జరిగింది. అలాగే మహిళా ఇంజనీర్లకు సంబంధించి డీజీఎంలు ఎవరైతే ఉన్నారో వారినైతే శివారు ప్రాంతాలకి వాళ్ళందరినీ కూడా పంపించిన నేపథ్యం కూడా కనబడుతుంది. సో ఇందులో ఇంకొకటి ఏంటి అని అంటే రిటైర్మెంట్కు దగ్గర ఉన్న వాళ్ళని మాత్రం అంటే కదపరు. ఎక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే రిటైర్మెంట్కు దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తే తొందరలోనే ఆయన రిటైర్మెంట్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళను చాలా మట్టుకు కదపరు. కానీ 6 నెలలలో రిటైర్మెంట్ అవుతున్న వారిని కూడా వాళ్ళని బదిలీలు చేసిరంటే అంటే ఏం జరిగిందో అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో వెంటనే అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ అంటే జలమండల్లో మెయింటెనెన్స్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, అలాగే ట్రాన్స్మిషన్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. అన్నిట్లలో కూడా బదిలీలు అనేటి ప్రక్రియ చేయాల్సిందే. కంపల్సరీ ఏ ఉద్యోగం అయినా సరే బదిలీలు చేసినప్పుడు వెళ్ళాల్సిందే. కానీ ఒక పారదర్శకత లేకుండా ఇష్టానుసారంగా కౌన్సిలింగ్ లేకుండా చేయడం అనేది మానసికంగా అలాగే శారీరకంగా అంటే చాలా దూరాలు పంపించారు కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా వారి మనోవేదన అంత అంతా ఇంత కాదని కూడా చెప్పుకోవచ్చు. సో ఒక డీజీఎం పోస్టు ఇట్లా ఉండగా ఇంకొకటి మేనేజర్ పోస్ట్ కూడా మళ్ళీ అదనం ఎఫ్ఎస్సి అంటే ఇక్కడ ఉద్యోగులు అంటే ఇంజనీర్లు ఎక్కువ మంది ఉన్నారు. అజమాయిషి అంటే అంటే పై స్థాయిలో ఎక్కువ ఉంటారు కానీ కింద పనిచేసేవాళ్ళు మాత్రం తక్కువ, చెప్పేటోళ్ళు ఎక్కువ, చేసేటోళ్ళు మాత్రం తక్కువ అన్నట్టుంది జలమండలి పరిస్థితి. దీనికి తోడు ఇంకా బస్తీ బాటాన్ని పెట్టింది. పొద్దున 7 గంటల నుంచి 17 దాకా పొద్దున్న రావాలి, ఫోటోలు కొట్టాలి, పంపించాలి. కానీ ఏం జరుగుతుంది మరి పనిచేసేవాడు ఎవడు అక్కడ బస్తీ బాటలో పనిచేసేవాడు ఎవడు? సమస్యలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. మనం రోడ్డు మీద పోతే గబ్బు వాసన వస్తుంది, ఎక్కడ చూస్తే అక్కడ మ్యాన్ హోల్స్ పొంగుతూనే ఉంటాయి. కానీ మరి పని వాళ్ళు చేయాలి. పొద్దున 7 గంటలకు బస్తీ బాటని పిలిచినాం, తర్వాత 6 గంటలు కాగానే మళ్ళీ ఎవరు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. రాత్రి పొంగితే అది ఏదైనా మ్యాన్ హోల్ పొంగితే ఎవరు తీయాలి తెల్లారి వరకు మళ్ళీ. సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అట్లా కాకుండా ఆ వ్యక్తి ఏ డీజీఎం కావచ్చు, మేనేజర్ కావచ్చు, ఎవరైనా కానీ స్థానికంగా అక్కడ దగ్గరలో ఉంటే ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటే ఆ ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి ఏ రాత్రి అయినా సరే వచ్చి అక్కడ అది అటెండ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా సైనిక్పురిలో ఉన్న వాళ్ళని తీసుకొని చాంద్రాయణ గుట్టలో కావచ్చు, చాంద్రాయణ గుట్టలో ఉన్న వాళ్ళని తీసుకొని షేలింగపల్లి ఇట్లా వేస్తే 20-30 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రాఫిక్లో వెళ్ళడం అనేది ఎమర్జెన్సీ సర్వీసులలో ఇబ్బంది తలెత్తుతుంది. సో మనం చూసుకున్న మానసికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఒక సీజీఎం కూడా మానసిక వ్యధతో కావచ్చు పని ఒత్తిడిని తట్టుకోలేక కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. సో ఇదంతా మనకు ఓకే, ఇవన్నీ బదిలీలు అయిపోయింది, అదైతే అయిపోయింది. సో మరి మాకు చేసారు కదా అన్ని డిపార్ట్మెంట్లు అట్లనే ఉందంటే ఉండదు అట్లా. ఎందుకనంటే మీరు ఒక దిక్కు మాదొక దిక్కు అన్నట్టుగా జలమండలిలో ఉంటుంది. సో మనం చూసుకున్న రాదు అనుకున్న తెలంగాణ కూడా వచ్చింది కానీ జలమండలిలో 2009 నుంచి అపాయింట్ అయ్యి అంటే ఏపీపీఎస్సీ నుంచి అపాయింట్ అయ్యి టీఎస్పీఎస్ అయిపోయింది, టీజీపీఎస్సీ దాకా వచ్చింది. కానీ 2009లో అపాయింట్ అయ్యి ఎక్కడైతే ట్రాన్స్మిషన్లో అపాయింట్ అయిన వారు ఇంకా అక్కడనే ఉంటున్నారు. అంటే రిటైర్మెంట్ కూడా అక్కడనే అయిపోతారు కావచ్చు. మరి ఎందుకు ఎదుపుతలేరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది, తెలంగాణ వచ్చింది, చాలా మంది ముఖ్యమంత్రులు వారు తెలంగాణ వచ్చింది, తెలంగాణలో 2 సీఎంలు ఇప్పుడు 2వ సీఎం ఉన్నారు. కానీ ట్రాన్స్మిషన్ లో మాత్రం ఇప్పటి వరకు ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకొని ఉండడం జరిగిందో ఇంకా వాళ్ళే రాజ్యం నడుస్తూనే ఉంది. ముఖ్యమంత్రులు చేంజ్ అయినా కానీ అక్కడ మాత్రం అధికారులు మాత్రం ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అక్కడ నుంచి జరిగే ప్రసక్తి లేదని ఉంటుంది. అంటే ఇక్కడ కూడా కనబడుతుంది అక్కడ ఏంది అగ్రకుల ఆధిపత్యం అనేది కూడా పక్కాగా కనబడుతుంది. అందులోకి ఎవ్వరుని కూడా రాని అనేది కూడా నగ్న సత్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండీలు మారినా ఎవరు మారినా ముఖ్యమంత్రులు ఏం చేయలేకపోతారు, ఎండీలు ఏం చేస్తారు? ఎండీ కూడా అంత ఇప్పటి వరకు కూడా కదపలేరు అని అంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు. సో ఉద్యోగులు కూడా అదే కొడుతున్నారు, ఇంజనీరింగ్ ఉద్యోగులు అంతా కూడా. మరి మెయింటెనెన్స్ లో మేము అందరం ఇన్ని పనులు చేస్తున్నాం, ఇదంతా చేస్తున్నాం,
ట్రాన్స్మిషన్ ఏంటి అది? అదేంది మరి? సపరేటా? లేకపోతే సంస్థకు వేరేనా? మరి వాళ్ళు ఏంది? వాళ్ళదేంది పని? వాళ్ళ కొలువేంది? మా కొలువేంది? అసలు వాళ్ళ ఏం జరుగుతుంది అనేది కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఏం నడిపిస్తున్నారు అనేది అది. సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి బదిలీలు అయిపోయినాయి. మరి ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ లో ఎందుకు వారిని కదపరు అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఎక్కడో కావచ్చు, శివారు ప్రాంతాలకు వేసారో ఎక్కడో ఎక్కడ వేసారో అయిపోయింది, ఓకే. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు 2009 నుంచి పనిచేస్తున్నారు, ఇప్పటిదాకా ఉన్నారు, 2026 వరకు కూడా అక్కడ ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. మేనేజర్ నుంచి వెళ్ళి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా డీజీఎంలు కావచ్చు, సీజీఎంల దాకా వచ్చారు. ఎందుకు మరి సవత్తల్లి ప్రేమ ఎందుకు అనేది కూడా ఇంజనీరింగ్ ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఎందుకనంటే అందరం పనిచేస్తున్నాం, అందరం ఇంజనీర్లు, అందరం ఏపీపీఎస్సీ నుంచి అపాయింట్ అయి వచ్చిన వాళ్ళు, మేము ఇక్కడనే పనిచేయాలి, వాళ్ళు మాత్రం అక్కడనే పనిచేస్తారని. కానీ ఇందులో మాత్రం చాలా ఉంది. ట్రాన్స్మిషన్ కావచ్చు, ప్రాజెక్ట్స్లలో చాలా అవినీతి జరుగుతుంది. అందుకోసమే అక్కడికి ఎవరిని రానియట్లేదు. కొన్ని అంటే గతంలో చూసుకున్నట్టయితే 2-3 కృష్ణా వాటర్ నుంచి వస్తుంటే నాగార్జున సార్ నుంచి లీక్లు అయితే ఎందుకైతే లీక్లు అంత మీరు అంత మంచిగా చేసిన తర్వాత లీక్లు ఎందుకైతే లీక్లు అయిన తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ కింద మళ్ళీ మీరు దానికి ఏదో కవరప్ చేయడము అది ఇది చేయడము ఎందుకు? ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఒక్కసారి అంత సరిగా ఉన్నప్పుడు మీ కాంట్రాక్ట్ ఇచ్చింది అందుకే కదా. కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు, అవన్నీ ఏమవుతుంది? ఎందుకు లీకేజ్లు అవుతున్నాయి? మీ దగ్గరనే లీకేజ్లు ఎందుకు? గతంలో కానీ లీకేజ్ మీరందరూ వచ్చిన తర్వాతనే లీకేజ్లు ఎందుకు అవుతున్నాయి? ఏం జరుగుతుంది? ఇదంతా కూడా. సో మరి ఉద్యోగులందరూ కూడా విమర్శించే స్థాయి వరకు రాకుండానే దీంట్లో ఇప్పటికే ఏదైతే అందరినీ బదిలీలు చేయడం జరిగింది. సో ట్రాన్స్మిషన్ కావచ్చు, అలాగే ప్రాజెక్ట్స్లలో కూడా వెంటనే బదిలీల ప్రక్రియ చేపట్టాలి. లేకపోతే మాత్రం అంటే ఇంకా ఎక్కువ అంటే తేనె తిట్టను కుదిపినట్టుగా అయిపోకుండా ఉండే విధంగా ముందస్తుగానే ఎండి కావచ్చు, అలాగే జేఎండి కూడా వీరిపైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం అంటే అందరినీ ఒకే రకంగా చూడాలి. అంతా ఉద్యోగులంతా ఒకటే. బోర్డును వాళ్ళందరూ కూడా లాభాల బాటకు తీసుకుపోయే అందరూ పనిచేస్తేనే లాభాల బాటకు వెళ్తుంది. కానీ ఇట్లా చేస్తే మాత్రం వాళ్ళ జేబు మాత్రమే నిండుతుంది, అటు బోర్డు మాత్రం ఖాళీ అవుతుంది అనేది కూడా ఉంది. కాబట్టి సో అందరూ పనిచేయాలి. ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్లలో కూడా వెంటనే బదిలీలు చేపట్టాలి. లేకపోతే మాత్రం ఇది ఇంకా అంటే ఉద్యోగుల్లో అసహనం అని పెరిగిపోయిన తర్వాత అది ఏ విధంగా బ్లాస్ట్ అవుతుందో మన అందరికీ తెలిసిందే. కాబట్టి సో ఇదంతా కాకముందుకే ట్రాన్స్మిషన్ అలాగే ప్రాజెక్ట్స్లో కూడా బదిలీలు చేపట్టాలి. బోర్డును ఏదైతే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి, అలాగే ప్రస్తుతం రంజాన్ సీజన్ ఉంది, ఇట్లాంటి సిచ్యువేషన్లో బదిలీలు చేయడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇక్కడైతే అంటే కొత్తగా వచ్చిన ఉద్యోగులు అక్కడ పరిస్థితులు తెలివే కాబట్టి కొంచెం అట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడైతే దాహార్తి తీరకుండా ఉండే ప్రాంతాలు ఏవైతుంటాయో అక్కడ వాతావరణం కొనసాగించి తర్వాత వాళ్ళను అది చేస్తే బాగుండేది అనేది ఉద్యోగుల్లో కూడా ఉంది. కానీ ఓకే, అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఇప్పుడు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్లో మాత్రం కంపల్సరీగా బదిలీలను చేపట్టాలి. లేకపోతే మాత్రం మిగతా అందరినీ చేపట్టి ఆ 2 ప్రాజెక్ట్స్లో అండ్ ట్రాన్స్మిషన్లో చేపట్టకపోతే మాత్రం ఏదో జరుగుతుంది. అంటే ఏదో జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. ఆ జరుగుతుంది ఏదో బట్టబయలే రోజులు దగ్గర పడుతున్నాయని కూడా ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కాబట్టి సో అందరు ఉద్యోగులను సమానంగా చూడాలని కూడా వారు కోరుతున్న నేపథ్యం కనబడుతుంది.